ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరిట హృదయపూర్వక స్వాగతం. ఆశ్రయపురములు, ద సిటీస్ ఆఫ్ రిఫ్యూజ్ అనే అంశంపై మరి నిన్నటి నుండి మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ కిరణ్ గారు అందిస్తున్న దైవ సందేశాలు మనం వింటున్నాం. ఈనాటి సందేశాన్ని వినక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. కాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును. అభయమేపుడు ఆనందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పర్వతములు కదిలినా నీయూర్వి మారు పడినను సర్వమున్ ఘోషించుచు నీ సంద్రము పొంగినను. అభయమేపుడు ఆనందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికింక వెరవవలయు నిపుడు నాకు పండుగా. అభయమేపుడు ఆనందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును. అభయమేపుడు ఆనందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతము. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నానండి. ప్రార్థించుకుందాము. కృపగల తండ్రి, దయగల రాజా యేసయ్య, మహోన్నతుడా, మా గొప్ప రాజా, మీకు అనేక వేల స్థుతులు స్తోత్రం చెల్లించున్నాము. ఈ ఉదయ కాలంలో తండ్రి, ఇదిగో నాయన మీ వాక్యము ధ్యానించుటకు మీరు మాపై చూపిన కృపను బట్టి వందనాలు ప్రభా. ఇదిగో నాయన మీరు మాతో కూడా ఉండి ఈ దినాశీర్వాదాలు మాపై కుమ్మరించి మీ వాక్యాన్ని ధ్యానించి మీ వాక్య వెలుగులో మా జీవితాలను సరిచేసుకొనుటకు మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను ప్రభువా. ఆమేన్. ప్రియులారా, మనము ఆశ్రయపురముల గురించి మరి ధ్యానించుకుంటున్నామండి.
యెహోషువ గ్రంథము 20వ అధ్యాయంలో మరి పేర్కొనబడిన 6 ఆశ్రయపురాలు. దేవుడు మనకు ఎప్పుడైతే తప్పు చేసినారో, పొరపాటు తెలియక చేసిన పొరపాట్లకు మరి దేవుడు ఆశ్రయపురాలను మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందులో 6 ఆశ్రయపురాల గురించి మనము ధ్యానించుకోబోచున్నాము. ఇదివరకే మనము కేదేషు, షేకేము గురించి ధ్యానించుకున్నాము. కేదేషు అనగా పరిశుద్ధత, మరి షేకేము అనగా భుజము. మరి ఈరోజు హెబ్రోను మరియు బేసేరు అను ఆశ్రయపురముల గురించి ధ్యానించబోచున్నామండి. హెబ్రోను అను పదానికి అర్థము సహవాసము. హెబ్రోను అనగా సహవాసము. ఈ ఆశ్రయపురము మరి దేవుని యొక్క సహవాసం గురించి మనకు బోధిస్తుందండి. సహవాసము అనగా 2 సహవాసాలు ఉంటాయి. ఒకటి మంచి సహవాసము, 2 చెడు సహవాసము. మరి ఈ లోక రీతిగా మనం చేసే చెడు సహవాసము ఎప్పుడు కూడా మనల్ని పాపానికి దారితీస్తుంది. మరి మంచి సహవాసము ఎప్పుడు కూడా యేసుతో కూడిన సహవాసము, దేవునితో కూడిన సహవాసానికి సాదృశ్యంగా ఉంటుంది. మరి మన మనస్సుకు నెమ్మది కలగాలంటే మనకు ఒక మంచి సహవాసము అవసరం. మరి దావీదు కీర్తనలో మనం చూసినట్టయితే మొదటి కీర్తనలో ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. మరి ఇక్కడ 2 సహవాసాల గురించి మనకు దావీదు భక్తుడు రాసి ఉన్నాడు. మంచి సహవాసము ఎలా ఉంటుందంటే దివారాత్రములు దేవుణ్ణి ధ్యానించుచు ఉన్నదే మంచి సహవాసం. మరి దుష్ట సహవాసం ఏంటి అనంటే అపహాసకులు కూర్చుండి చోటు కూర్చోవడం అనేది మరి చెడు సహవాసానికి ఒక సాదృశ్యకంగా ఇక్కడ దావీదు రాసి ఉన్నాడు. మరి పులిసిన పిండి గురించి మనం ఆలోచించినట్టయితే కొంచెపు ముద్దైన పులిసిన పిండి ముద్దంతటి మంచి పిండిని కూడా పులియ చేస్తుంది. మరి ఇక్కడ సహవాసం కూడా అలాగే ఉంటుందండి. ఏంటంటే ఒక గ్రూప్లో ఒక చెడు స్నేహితుడు ఉన్నట్టయితే ఆ గ్రూప్ అంతటినీ కూడా, ఆ సమూహాన్ని అంతటి కూడా చెడగొడతాడు. మరి ఈ సహవాసానికి మనం దూరంగా ఉండాలి. మనుషులు ఎప్పుడు కూడా మరి ఈ జ్ఞానం మనకు ఎప్పుడు కలుగుతుంది అనగా దేవుని యొక్క వాక్యము చదివి అందులో ఉన్న మర్మాలను మనము ధ్యానించినప్పుడు ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ దేవుడు మనకు కలుగజేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ చూసినట్టయితే ఆదాము అవ్వల గురించి మనము ఆలోచించినట్టయితే వారు ప్రతిరోజు యెహోవా దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. మరి ఎప్పుడైతే పాపము వారిలో ప్రవేశింపబడిందో ఆ సమయంలో ఆయనతో కలిగిన సహవాసానికి వారు దూరమయ్యారు. యెహోవాతో సహవాసం కలిగి ఉండుట ఎంతో ధన్యత. మరి అలాంటి గొప్ప తరుణాన్ని పోగొట్టుకొని మరి మరణ పాత్రలు కావడానికి కారణం ఏంటంటే దుష్ట సాంగత్యం. ఎప్పుడైతే సాతాను వారి జీవితంలో ప్రవేశించి సాతానుతో సహవాసం మొదలు పెట్టారో యెహోవా దేవునితోని సహవాసము వారికి విడిపోయింది. దీని ద్వారా వాళ్ళు పాపంలో పడి ఉన్నారు. మరి ఇక్కడ చూసినట్టయితే హెబ్రోను గురించి మనం ఆలోచించినట్టయితే మంచి సహవాసము అనగా యేసుక్రీస్తు మనకు మంచి సహవాసంగా ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయాలి అంటే దివారాత్రంలో ఆయన వాక్యంను ధ్యానించు వారమై ఉండాలి. మరి 4వ ఆశ్రయపురం గురించి ధ్యానించుకుందాము. 4వ ఆశ్రయపురము బేసేరు అనగా దుర్గము లేదా ఆశ్రయము అని అర్థము. అయితే ఇక్కడ చూసినట్టయితే దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యేసుక్రీస్తు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఏ విధంగా మరి దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడో మనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్టయితే ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగుతుంది. మరి ఆశ్రయము అనగా శత్రువుల బారి నుండి, మరి ఏదైనా మనకు మనసు బాలేనప్పుడు మానసికంగా శారీరకంగా కూడా మనకు ఒక ఆశ్రయం అవసరం. ఈ లోకంలో చూసినట్టయితే మరి దుర్గము మరియు ఆశ్రయం అను ఈ అర్థం కలిగిన ఈ బేసేరు గురించి ధ్యానించినట్టయితే రాజుల గురించి మనము ఆలోచించినట్టయితే రాజులు ఎంతో పెద్ద పెద్ద కోటలు దుర్గాలు కట్టుకొని నివసించేవారు. శత్రువుల బారి నుండి మరి వారు రక్షించుకున్నటకు తమని కాపాడుకున్నటకు మరి దుర్గంలను కట్టుకొని ఉన్నారు. మరి ఎంత గొప్ప దుర్గమైనా ఎంత పెద్ద ఆశ్రయమైనా ఏ శత్రువు బారి నుండి అయినా మనం ఎంత గొప్ప రాజుగా ఎంతో పెద్ద పెద్ద దుర్గంలు కట్టుకొనవచ్చు. ఈ లోకంలో మనం కూడా పెద్ద పెద్ద ఇండ్లు, కోటలు లాంటి ఇండ్లు కూడా ఇప్పుడు కట్టుకుంటున్నారు. కానీ మరి ఒక గొప్ప పెద్ద ఆపద వచ్చినప్పుడు ఎలాంటి దుర్గము కూడా మనము ఆశ్రయించినా
దానిలో మనం బ్రతకడానికి వీలు ఉండదండి. మరి ఎంత పెద్ద దుర్గాన్ని మనం నిర్మించుకున్నను అది వ్యర్థమే. ఎందుకనగా యెహోవా కావలి ఉండని ఎడల దాన్ని కాయువాని ప్రయాస వ్యర్థమని మరి కీర్తనకారుడు రాసి ఉన్నాడండి. మరి మనము ఇహలోక పరంగా ఎంతో సెక్యూరిటీ, చాలామంది మరి పొలిటీషియన్ని చూసినట్టయితే, రాజకీయ నాయకులను చూసినట్టయితే వారి చుట్టూ ఎంతోమంది బాడీ గార్డ్స్ ఉంటారు. మరి వారు మరణాన్ని తప్పించుకుంటున్నారా? క్షణపాటులో మరి ఎన్నో యాక్సిడెంట్లలో మరి ఎంతోమంది మరణిస్తున్నారు. వాళ్ళందరూ విఐపీస్ కావచ్చు, వివిఐపీలు కూడా ఉంటారు. అయినను కూడా వారు మరణాన్ని తప్పించుకోలేని వారున్నారు. కేవలము యేసుక్రీస్తును ఆశ్రయించిన ఎడల, ఆయన మనతో ఉన్నట్టయితే, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నట్టయితేనే మనము రక్షింపబడతాం. మరి ఇక్కడ చూసినట్టయితే బేసేరు అను ఈ ఆశ్రయపురాన్ని, అనగా బేసేరుకు సాదృశ్యమైన యేసుక్రీస్తుని మనం ఆశ్రయించిన ఎడల ఆయన మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. మరి దావీదు మహారాజు చెప్తుంటాడు, ప్రభువా మరి నాకు భయం కలిగినప్పుడు నేను నీ కొండకు పారిపోయి వచ్చేదను, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు దుర్గమై ఉన్నావు. మరి దావీదు ఆయనే పెద్ద గొప్ప రాజు. అలాంటి రాజు కూడా మరి ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? ఎవరిని దుర్గంగా, మరి ఆయన ఆశ్రయంగా, ఆయన కొండగా, ఆయన కోటగా మరి కీర్తిస్తున్నాడు? ఆయన యెహోవా దేవుణ్ణి కీర్తిస్తున్నాడు. ప్రియులారా, మరి ఇక్కడ చూసినట్టయితే బేసేరు అనున్నది యేసుక్రీస్తుకు సాదృశ్యమైన ఒక ఆశ్రయపురము. ఈ ఆశ్రయపురాన్ని మనము ఆశ్రయించినట్టయితే మనకు ఈ లోకమైన శత్రుబాధల నుండే కాకుండా మరి మనకున్న మానసికమైన బాధలు, అనగా ఎన్నో ఆలోచనలు మనకు ఉంటాయి, మరి వాటి నుండి కూడా మనకు విశ్రాంతిని ఇచ్చే దేవుడై ఉన్నాడు. మరి ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. సర్వోన్నతుని చాటునా నివసించెడివాడే, సర్వోన్నతుని చాటునా నివసించెడివాడే, సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాధన్యత ఇదియే, సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాధన్యత ఇదియే, తన రేఖల క్రింద ఆశ్రయము తన రేఖలతో కప్పును, తన రేఖల క్రింద ఆశ్రయము తన రేఖలతో కప్పును, ఆయన్ని నా ఆశ్రయము, నా కోటయు దుర్గమును, ఆయన్ని నా ఆశ్రయము, నా కోటయు దుర్గమును, ఆయన సత్యము నా కేడెమును, నే నమ్ముకొను దేవుడు, ఆయన సత్యము నా కేడెమును, నే నమ్ముకొను దేవుడు, తన రేఖల క్రింద ఆశ్రయము తన రేఖలతో కప్పును, తన రేఖల క్రింద ఆశ్రయము తన రేఖలతో కప్పును.